హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వెనక లొకేషన్ చూడండి. ఇది చాలా దూరం అయితే వచ్చున్నాము. గూడూరమ్మడి ఒక పల్లెటూరు ఇది. ఈ పల్లెటూరులో ఒక పొలం దగ్గరికి అయితే వచ్చున్నాము. దేనికంటే పాతకాలంలో ఈ గినివి ఎంటకాయలు అంటే ఈ కనుమరుగైపోయినాయి అన్నమాట. ఈ 2 కార్లు వచ్చిన వల్ల ఈ గొలికలు, ఈ మందులు కొట్టిన వల్ల చాలా దగ్గర ఈ ఎంటకాయలు అయితే చనిపోయినాయి అనమాట. గిని ఎంటకాయలు అంటారు, వాటిని చనిపోయినాయి. అందుకని మీకు వీడియో ద్వారా చూపించాలని చాలా దూరం అయితే ఈరోజైతే వచ్చాను. గూడూరమ్మడి ఒక పల్లెటూరు గ్రామంలో ఒక పొలం దగ్గరికి అయితే వచ్చాను. చూడండి, ఇక్కడైతే ఎక్కువగా ఒక కారు అయితే వేస్తారు, పంట అయితే వేస్తారు. ఈ 2వ కారులో ఖరీఫ్లో నీళ్ళు అందవు వీళ్ళకి, అందువల్ల వీళ్ళైతే పొలం అయితే వేయరు. అందువల్ల ఇక్కడైతే ఎక్కువగా ఈ గిని వెంటకాయలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే అవి పట్టేదానికి ఏమి తీసుకురాలేదు, కానీ మీకైతే ఎలా పట్టాలి అనే ప్రాసెస్ అయితే చూపిస్తాను అంతే ఫ్రెండ్స్. చూడండి, కలుగులు చూడండి, మొత్తం కలుగులే ఇవన్నీ. మొత్తం చెప్పి చూశారు కదా. మా ఏరియాలో అయితే ఈ గెనుమికి ఒక్క కలుగు కూడా ఉండదు అన్నమాట. ఒకవేళ పిగిలిన చిన్న ఎంటకాయలు మిగులుతాయి. తర్వాత మనం మందులు గొలుకులు వేసిన వల్ల మొత్తం అయితే చనిపోతాయి. కానీ ఈ ఏరియాలో వరకు ఈ ఎంటకాయ అయితే చనిపోవద్దండి. ఇప్పుడు మీకు కలుగులో ఏంటే ఎంటకాయ అయితే చూపిస్తాను, అవి ఎలా పట్టాలి అనే ప్రాసెస్ కూడా చెప్తాను. అప్పుడు పెద్దవాళ్ళ కాలంలో వచ్చేసి తాటేకు ఈను తీసి ఉచ్చి వేసి ఇలాగా ఉచ్చేసి, ఈ ఎండాకాలంలో అనమాట ఇలాగ ఉచ్చేసి గుల్లలు మొత్తం వేసేదనమాట. గుల్లలు తగిలిచ్చేది, ఇట్లకి గుల్లలు తగిలిచ్చి అప్పుడంటే ఈ కలుగులో కానీ ఇట్లా చిలికేవనుకో అవి గలగల అనే శబ్దం వస్తుంది అనమాట. శబ్దం వచ్చినప్పుడు ఈ ఎండాకాలంలో నీళ్లు దొరకవు కాబట్టి ఆ ఎంటకాయలకి ఏందబ్బా ఈ నీళ్ళు వస్తున్నాయి ఏందబ్బా అని ఎంటకాయ అయితే పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 2 ఉచ్చులు తయారు చేసుకోవాలి మనం తాటి ఉచ్చుతో. అప్పుడేంటే దీన్నేంటే చల్లంగా ఇది పైకి వచ్చినప్పుడు ఒక పుల్ల తీసుకొని, అప్పుడు పెద్దోళ్ళ కాలంలో చేసే పనులు అనమాట. ఈ పుల్ల తీసుకొని వచ్చినప్పుడు చల్లంగా అట్ట బానిచ్చి ఉచ్చేసేసేది. ఈ పుల్లతో చిలకతా ఉండేది, ఉచ్చేసేసేది, లాగేది. అప్పుడంటే గడపాత తీసుకొని ఇటు పొడిచేసేది అనమాట. పొడిచి తీసేసేది. ఎండాకాలంలో ఎంటకాయలు పట్టే విధానం అది. వర్షాకాలంలో అయితే నీళ్లు ఉంటాయి కదా కైల్లో, అప్పుడు గిన్నెలు కూడా మెత్తంగా ఉంటాయి. అప్పుడు ఒక కర్ర తీసుకొని గూసుగా చెక్కేదను. అప్పుడు గిన్నె మీద నిలబడి గుచ్చేదనమాట. ఆడ కలుగుంటే ఇక్కడ గుచ్చేది, ఇక్కడ గుచ్చితే బయటకు వచ్చేసేది అనమాట ఎంటకాయ. అది సింపుల్ పద్ధతి. ఇప్పుడు ఎండాకాలం పద్ధతి ఇది. ఇప్పుడు మీకైతే వీలుకైతే ఎంటకాయ అయితే చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి దీంతో అయితే చిలకతాను. ఎంటకాయ వస్తుందా రాదా మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే ఒక కలుగు అయితే ఉంది, మీకైతే పైనే ఉంది, ఎంటకాయ కూడా పైనే ఉంది. చూడండి,
చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో, కనిపిస్తుందా? అదిగో 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 చూడు. చూడండి ఎట్ట పట్టేస్తుందో. నేనైతే పట్టేసి లాగేస్తూ ఉంది. అదేనండి గిని వెంటకాయ. చూడండి ఎట్ట పట్టేసిందో చూడండి. అబ్బా ఇచ్చేసేస్తున్నాను, గిట్టకైతే ఇచ్చేసేస్తున్నాను. కతక్కన అయిపోయింది. ఇప్పుడు గడపార తీసుకొని దీన్ని పట్టుకొని చూపించుతాను. ఎడంగా తీసి మామూలుగా గిడ్డు పోస్ట్ అయితే ఉచ్చైతే వేసేసాను. ఇప్పుడు కతక్కన ఆగిపోయింది అనమాట అది. ఇప్పుడు గడపార తీసుకొని పొడి చేసామంటే వచ్చేస్తుంది, బయటకైతే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మేమైతే ప్రస్తుతానికి ఏం గడపార కానీ ఏం ఉచ్చులైతే తేలేదు. మామూలుగా వచ్చాము కానీ ఈ గిడ్డు పోస్ట్ అయితే ఉచ్చు అయితే వేసాను కదా, చూశారు కదా. ఈ గిడ్డు పోస ఎంత గట్టి ఉంటుంది, గట్టి ఉండదు అనమాట. తాటు వేసి అయితే గట్టిగా ఉంటుంది. ఇయేనండి గుల్లలో. ఈ గుల్లలతో ఈ ఉచ్చులో కానీ తగిలిచ్చి కానీ చిలికామనుకో గలగల అనే శబ్దం వస్తుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మీకైతే గిని వెంటకాయ అయితే చూపించలేకపోయాను, గిట్లయితే చూపించాను. సరే, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.